మంచిర్యాల కొమరంభీం జిల్లాల పరిధిలోని 3 డివిజన్లలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. శ్రీరాంపూర్ డివిజన్లోని 15, మందమరిలో 11, బెల్లంపల్లిలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 డివిజన్లలో మొత్తం 93 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి రీజియన్లో మొత్తం 14,958 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు శ్రీరాంపూర్లో అత్యధికంగా 9,127 మంది కార్మికులు ఓటు హక్కు వేయనున్నారు. ఇక మందమరిలో 4,835, బెల్లంపల్లిలో 9,096 ఓటర్లున్నారు. ఈ 3 డివిజన్లలో మొత్తం 170 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉన్నారు. శ్రీరాంపూర్లో 80 మంది, మందమరిలో 60 మంది, బెల్లంపల్లిలో 30 మంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఇటు ఆదిలాబాద్కి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సరళికి సంబంధించినటువంటి మా తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఎన్నికల సరళి ఎలా కొనసాగుతుంది? అరుణ్, అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కార్మికులు మాత్రం ఓట్లేయడానికి 7 గంటల నుంచి మహిళల మీద అయితే ఉన్నారు ఆనంద్. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మంచిర్యాల కొమరంభీం జిల్లాలో 3 డివిజన్లు ఉన్నాయి ఆనంద్. అందులో మొత్తం 3 డివిజన్లకు కలిపి 31 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా 3 డివిజన్లు బెల్లంపల్లి రీజియన్ లో 93 బ్యాలెట్ బాక్సులు అయితే ఏర్పాటు చేశారు. 3 డివిజన్లలో 14,958 మంది కార్మికులు అయితే ఉన్నారు. శ్రీరాంపూర్ లో 9,127 కార్మిక ఓట్లు ఉండగా మందమరిలో 4,835 ఓట్లు అయితే ఉన్నాయి. బెల్లంపల్లిలో తక్కువగా 996 ఓట్లు అయితే ఉన్నాయి అన్నది. 3 డివిజన్లలో బెల్లంపల్లి రీజియన్ లో విధుల్లో 170 మంది ఎన్నికల సిబ్బంది అయితే ఉన్నారు. ముఖ్యంగా 13 సంఘాలు అయితే బరిలో ఉన్నాయి. కానీ ఏదైతే చూసుకున్నట్టయితే పోటాపోటీ మాత్రం ఐఎన్టీసీ, ఏఐటీసీ మధ్యలోనే కొనసాగుతుంది అన్నది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో 84 బూతులలో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ద్వారా వినియోగించుకున్నారు. 11 డివిజన్లలో 3 రీజియన్లుగా విభజించి 13 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కేటాయించారు. వీరి ఆధ్వర్యంలోనే పోలింగ్ తో పాటు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సింగరేణి వ్యాప్తంగా మొత్తంగా చూసుకున్నట్టయితే 84 పోలింగ్ కేంద్రాల్లో కార్మికులు ఓట్లు వేయనున్నారు. ఐడెంటి కార్డు అయితే మస్ట్ ఆనంద్. ఏదైతే ఓటు వేసేటప్పుడు అయితే ఐడెంటి కార్డు కంపల్సరీ చూపించాలనేది వాళ్ళైతే ఏదైతే ఎన్నికల అధికారులు అయితే చెప్పారు. పటిష్ట బందోబస్తు అయితే ఏదైతే మా ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. అటు కొమరంభీంలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా పోలీస్ బందోబస్తుల మధ్య, పోలీస్ పహారాల మధ్య ఎలక్షన్లు అయితే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది ఆనంద్. ఓకే అరుణ్, మరి ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఓటు వేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి నిబంధనలు పెట్టారా ఎన్నికల అధికారులు? అంటే ఏదైతే ఎన్నికలు ఓటేసే దగ్గర నుంచి దగ్గర 100 మీటర్ల వరకు ఎవరినైతే అనుమతిస్తలేరు. ఓటింగ్ ప్రకారం ఓటింగ్ ఎవరైతే రావాలో జెండాలకు సంబంధించిన మాత్రం, నాయకులకు సంబంధించిన మాత్రం ఓటింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉన్నది. అంటే మెయిన్ గేట్ వద్ద, ఓసీ అయితే ఓసీ మెయిన్ గేట్ వద్ద, మైన్ అయితే మెయిన్ గేట్ వద్ద అక్కడ వరకే అనుమతి ఉంది. అక్కడ నుంచి ఏదైతే ఓట్లు వేసే వరకు అక్కడ నుంచి కాలినడకనే అనుమతించారు. లోపలికైతే జెండాలు లాంటి ఎలాంటి క్యాంపెయినింగ్ చేయకుండా పటిష్ట బందోబస్తులు సింగరేణి ఎస్ఎన్పిసి కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఐడెంటి కార్డు నాయకుల బండ్లు కూడా అక్కడ రోడ్డు మీదనే ఆపి లోపలికి వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది ఆనంద్. ఎంత శాతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అరుణ్ దీనికి సంబంధించి? అంటే పోలింగ్కి సంబంధించి గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు సంబంధించి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు మాత్రం ప్రత్యేకమనే చెప్పచ్చు. పెద్దగా హడావిడి లేకుండా మాత్రం కార్మికుల్లో చైతన్యం అయితే ఉన్నది. ఖచ్చితంగా ఓటింగ్ కు రావాలి. ఓటింగ్ వస్తేనే మనం ఏదైతే యూనియన్లను గెలిపించుకుంటూనే, అంటే గత ఎన్నికల తర్వాత రాజకీయ జోక్యం ఎక్కువైనందున ఈసారి యూనియన్లకే చూపించాలని, యూనియన్ల ప్రాతినిధ్యం ఉండాలని కార్మికులు అయితే 100% అనుకుంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే 3 డివిజన్లలో ఒక 99% వరకు, అంటే పూర్తిగా 100% జరిగే అవకాశం ఉంది. కాకపోతే కొంత మెడికల్ అన్ఫిట్లకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో, అనారోగ్యంకు సంబంధించిన వాళ్ళు ఓటింగ్ రాకపోవడం అయితే మనం కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి ఓటింగ్ వేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఆనంద్. ఓకే అరుణ్, మెయిన్గా మనం చూస్తే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ కావచ్చు, ఏపీఏ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో
కోవిడ్ పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కోవిడ్ కట్టడికి ఏమైనా చర్యలు ఏమైనా తీసుకున్నారా అక్కడ? కోవిడ్ కు అంత పెద్దగా ఇక్కడ ఇంకా ఏదైతే సింగరేణిలో అయితే పెద్దగా నియమ నిబంధనలు అయితే కోవిడ్ కు సంబంధించింది ఏం లేదు. మాస్క్ గీస్తూ లేకుండానే డైరెక్ట్ ఓటింగ్ కి అయితే వెళ్తున్నారు. కాకపోతే కొంత సోషల్ డిస్టెన్స్ అయితే పాటిస్తున్నారు. కొంతవరకు అయితే సోషల్ డిస్టెన్స్ తోటి ఓటింగ్ అయితే వెళ్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అంటే జనాలను అయితే తండాలుగా వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 31 సెంటర్లు ఏర్పాటు చేశారు కాబట్టి మొత్తంగా 13,000 ఓట్ల చిల్లరే కాబట్టి ఖచ్చితంగా కొంత దాన్ని ఏమంటారు అంటే సోషల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అయినా సింగరేణిలో ఎప్పుడు సోషల్ డిస్టెన్స్ అంత పెద్దగా కనబడదు. ఎందుకంటే మైనింగ్ విషయాలలో కూడా మైనింగ్ లో కూడా కలిసి పనిచేసే అవకాశం ఉన్నది, దగ్గర పనిచేసే అవకాశం ఉంటది కాబట్టి ఇక్కడ పెద్దగా దాన్ని కరోనా సంబంధించిన నియమ నిబంధనలు అయితే ఏం లేవు. ఆనంద్, థ్యాంక్ యూ ఆనంద్. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ముగిసిన అనంతరం ఇవాళ రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్లలో కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్, బీఎంఎస్, సిఐటియుతో పాటు పలు విప్లవ కార్మిక సంఘాలతో కలిపి 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. పదకొండు డివిజన్లలో కలిపి మొత్తం 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 9,127 మంది కార్మిక ఓటర్లున్నారు. రామగుండం ఫేజ్ 1లో 5,384 మంది, రామగుండం ఫేజ్ 2లో 3,556 మంది, రామగుండం ఫేజ్ 3లో 3,884